పార్టీతో కేసినేని నాని తెగదెంపుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏళ్ల తరబడి కేసినేని కార్యాలయానికి తరలించిన టీడీపీ పసుపు ఫ్లెక్సీలను ఎట్టకేలకు తొలగించారు. చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలను తొలగించగా ఎన్టీఆర్ ఫ్లెక్సీని మాత్రం తీయలేదు. తాజాగా కేసినేని నాని, శ్వేత చిత్రాలతో పాటు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక విజయవాడ కేసినేని ఆఫీసులో టీడీపీ ఫ్లెక్సీల తొలగింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. తన రాజీనామాపై కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటూ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. అధిష్టానం స్పందించకపోవడంతో కూడా తన కార్యాచరణను కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఏదైతే విజయవాడకు సంబంధించిన లోక్సభ్యుని కార్యాలయం ఆయన ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు 2 సార్లుగా ఆయన కూడా లోక్సభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. దానికి సంబంధించి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన గతంలో కేసీఆర్ ట్రావెల్స్ దానికి సంబంధించిన భవన్గా ఇక్కడ ఉండేది. దీన్ని పూర్తిగా కూడా లోక్సభ సభ్యుని కార్యాలయం కూడా ఆయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ దీనికి ముందున్న కేసీఆర్ భవన్కి సంబంధించిన ముందు భాగం ఇది. దీనికి సంబంధించి పార్లమెంటు పరిధిలో ఎవరైతే ఉన్నారో టీడీపీ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరి ఫ్లెక్సీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానిపైన టీమ్ టీడీపీ విజయవాడ అంటూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పైకి వెళ్ళే కొన్ని కూడా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేయడం, అలాగే ఎన్టీఆర్కు సంబంధించి జిల్లాకు సంబంధించిన ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో ఆ అధ్యక్షుడు కూడా ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, తర్వాత టీడీపీలో నెంబర్ 2గా ఉన్న లోకేష్ దాని పట్టాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే దీనికి పక్కకి వచ్చేసరికి మనం చూసుకోవచ్చు, ఇటు కూడా ఇదివరకు ఇప్పుడు ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ఉన్నారో కొత్త ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పాత ఫ్లెక్సీల స్థానంలో ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఇటు సైడు చంద్రబాబు అలాగే ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీ కూడా దీన్ని కూడా మార్చబోతా ఉన్నారు. దాని పక్కన అంతకుముందు గతంలో ఏదైతే చంద్రబాబు అలాగే ఎన్టీఆర్ అలాగే కేసినేని నాని అలా ఫోటోలు ఉండేవి, ఆ ఫోటోలను కూడా తొలగించేసి ఇప్పుడు ఏదైతే కేసినేని నాని కూతురు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో శ్వేత ఫోటోను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీని పక్కనే ఇంకొక భారీ ఫ్లెక్సీ కూడా ఉంది. దానికి సంబంధించి ఆ ఫ్లెక్సీ పైన అంతకుముందు కేసినేని నాని ఫోటో పెద్దది ఒకటి ఉండేది. దీన్ని ఏదైతే టీడీపీ జెండా భుజాన్ని వేసుకుని ఉన్న ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో కేసినేని నాని ఫోటో ఉండేది. దాని స్థానంలో ఎవరైతే టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ ఫోటోను కూడా ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఈ కూడా మొత్తం టీడీపీ ఛాయలు ఏవి కనపడకుండా కూడా మొత్తం ఆయన కేసినేని భవనానికి సంబంధించి కేసినేని భవనం మొత్తం కూడా ఆయన ఫోటోలు అలాగే ఆయన కూతురు శ్వేత ఫోటోను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఎన్టీఆర్ ఫోటోను కూడా మస్ట్గా టీడీపీకి సంబంధించి ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నారో ఆయన ఎన్టీఆర్ ఫోటోను కూడా మస్ట్గా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆయన క్లియర్ డైరెక్షన్ కూడా ఏదైతే ఇస్తూ ఉన్నారు, అధిష్టానం దిగిరాకపోవడంతో కూడా ఆయన టీడీపీకి నేను కంపల్సరీగా రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో కూడా అధిష్టానం ఇప్పటివరకు ఆయనతో చర్చలు జరపడం కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఆయన రాజీనామాపై కూడా మరింత ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఓ పక్క ఇటు జెండాలు ఫ్లెక్సీలు అన్ని టీడీపీ కూడా తొలగిస్తూ తర్వాత తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిన తర్వాత టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని కూడా ఆయన గతంలో ప్రకటించారు. అదేవిధంగా ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ వినయ్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.